జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ప్రపంచంలోనే మోదీని అత్యంత శక్తివైన పర్సన్గా అందరూ చూస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్? జై శ్రీరామ్ అండి. భారత్ మాతాకి జై. ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, మన దేశంలో మనం ఉన్నాము, మన దేశం ఇది. మన దేశాన్ని మనం ప్రేమించినప్పుడు ఇంట్లో తల్లిని కూడా ప్రేమించలేము. అలాంటిది ఈరోజు భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో విశ్వగురుగా పేరు తెచ్చుకున్న మోదీ గారు మళ్ళీ ఇంకొకసారి రావాలని, వస్తారని నాట్ ఓన్లీ దేశంలో ఉండేవాళ్లే కాదు, ప్రపంచంలో మొత్తం అందరూ శ్లాఘిస్తున్నారు ఆయన్ని. సో మోడీ గారు చేసిన పథకాలు కానీ మనం ఈరోజు అనుభవిస్తున్నాము. నేషనల్ హైవేస్ కానివ్వండి, పథకాలు కానీ ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. చాలామంది ప్రపంచంలో ఇప్పటికీ కూడా కరోనా బారిన పడ్డ వాళ్ళు చాలామంది దేశాలు ఇంకా అలాగే ఉన్నాయి. కానీ భారతదేశం చాలా త్వరగా మనకు దాని నుంచి బయటపడి ఇప్పటికీ కూడా మోడీ గారి దయ వల్ల ఇప్పటికీ రేషన్ ఇస్తున్నారు. బియ్యం కానీ, గోధుమలు కానీ, పప్పు కానీ, నూనె కానీ ఇస్తున్నారు. అంటే అది ఒక్క భారతదేశంలో మాత్రమే, అది కూడా మోదీ గారి వల్లనే సాధ్యమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఇంత ఫాస్ట్గా మన దేశం గురించి, అంటే మనం ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చాము అని అంటే, భారతదేశం ఇండియా నుంచి వచ్చాము, భారత్ నుంచి వచ్చాము అని అంటే అదొక చిన్న చూపు ఉండేది. వేరే రష్యాలో ఉన్న పౌరులు మన భారతదేశానికి వచ్చాము అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మోడీ గారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కరోనా టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజిటల్ కానీ, లేకపోతే చాలామంది ఏమన్నారు అంటే ఈ ఫోన్పే, గూగుల్ పే ఎవడికి తెలుసు, ఏం తెలుసు, కూరగాయలు అమ్ముకునేవాడికి తెలుస్తుందా, ఛాయ్ అమ్ముకునేవాడికి తెలుస్తుందా అని చెప్పేసి చాలా అన్నారు. కానీ ఈరోజు డిజిటల్ కరెన్సీ లేకుండా అసలు ఏ బిజినెస్ లేదు. ఛాయ్ ఒకటి కూడా 5 రూపాయలు అయినోడు కూడా ఈరోజు ఫోన్పే, గూగుల్ పే రూపాయి దగ్గర నుంచి వాళ్ళు చేస్తున్నారు అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మోడీ గారు. నిజంగా చెప్పాలి అంటే కరోనా ఇంత తొందరగా తగ్గిపోయింది అంటే మోడీ గారికి మనం రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆ టైంలో ఏది ముట్టుకుంటే కరోనా వస్తుందో తెలియదు. అలాంటిది బ్యాంకులు నిలబడే పరిస్థితి లేకుండా, ఈవెన్ మనము ఇంట్లో టీవీ చూసుకోవడానికి కూడా బిల్లు కూడా మనం డిజిటల్ పే ద్వారా చేసాం. మనం ఈవెన్ సిలిండర్కి కూడా డిజిటల్ పే చేసాం. ఇవన్నీ లేకపోయిండుంటే ఇప్పటికీ, ఒకవేళ అది కనుక మోడీ గారు చేసి ఉండకపోయిండుంటే నిజంగా ఈ భారతదేశం ఇప్పటికి కూడా కోలుకునేది కాదు. ఇలాంటివి చేసినవన్నీ మనం మళ్ళొక్కసారి గుర్తు చేసుకొని మోడీ గారిని మళ్ళీ ఈసారి కూడా గెలిపించుకోవాలి. అలాంటి ప్రధానమంత్రి మనకు దొరకడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్టం. ప్రపంచ దేశాలు కూడా శ్లాఘిస్తున్న ఈ రోజుల్లో మోడీ గారిని మనము గౌరవించుకోవడం అనేది మనకు గర్వంగా ఉంటుంది. ఇండియా టు భారత్ పై మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా టు భారత్ అనేది ఇప్పుడు వచ్చింది కాదు పేరు. గత కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మనకు భారతదేశం అనే కానీ, భారతీయులమని కానీ మనకు ఆ పేరుంది. ఇది ఒకప్పుడు అఖండ భారత్గా ఉండే భారత్ని ఈరోజు ఇండియాగా మార్చారు. ఇండియా టు భారత్ అనేది సరే, అది పేరులో మనం పాత తరం నుంచి మళ్ళీ భారత్ మాత, భారతదేశము, భారతీయులము అనేది మళ్ళీ భారత్గా మార్చాలని నా ఉద్దేశం అండి. బీజేపీ 400 టార్గెట్ అనే దాని గురించి మీరేమంటారు? వై నాట్ 400? 400 ఎందుకు ఉండొద్దు అనేది చాలా ఈజీగా మనకు గట్టెక్కిపోతాం ఈ రోజుల్లో. ఎందుకంటే చాలామందికి మోడీ గారు ప్రధానమంత్రిగా చూడాలని ప్రతి ఒక్కరి గుండెల్లో మోడీ గారు ఉన్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లో బీజేపీ ఉంది. డెఫినెట్గా ఈసారి 400 సీట్లు వస్తాయి కన్ఫర్మ్. మరోసారి మోదీ పాలనే గనక సక్సెస్ అయితే, పాలనలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి జరగాలి అని మీరు అనుకుంటున్నారు? మరోసారి మోడీ గారు ప్రధానమంత్రి అయితే, డెఫినెట్గా ఈసారి ప్రధానమంత్రి అయితే బయట వాళ్ళందరికీ మాత్రం, బయట దేశాల ప్రధానమంత్రులకు కానీ, ప్రెసిడెంట్లకు కానీ డెఫినెట్గా ఒక భయం అయితే స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లోనే మనం విశ్వగురువుగా పేరు తెచ్చుకున్నాము. రేపు పొద్దున్న భారతదేశమే విశ్వగురువుగా పేరు తెచ్చుకునే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.